హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి కృష్ణప్రసాద్. సో నేను వన్ ఆఫ్ ద ట్రైనర్ ఇన్ ఎస్విజిఐ ట్యూటర్స్లో ఒక ట్యూటర్ని. బేసికల్ నేను ఏంటంటే యాప్టిట్యూడ్ చెప్తాను మీకు. సో యాప్టిట్యూడ్ ఫండమెంటల్స్ నుంచి మనం చూద్దాం. బేసిక్గా అంటే మ్యాథ్స్ రాని వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అయ్యే విధంగా నా వీడియోస్ ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే మనం మ్యాథమెటిక్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలామంది ప్రిపేర్ అవుతుంటారు, లేదా కొంతమంది ఎస్ఐకి ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది ప్రైవేట్ జాబ్స్, అంటే మెయిన్లీ ఐటీ జాబ్స్లో మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. బేసిక్గా అది క్లియర్ చేయాల్సి వస్తుంది. ఎస్ఐ, ప్రైవేట్ జాబ్స్ ఇది కాకుండా కొంతమంది ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. సో మన మెయిన్ టార్గెట్ వచ్చేసి ఈ ప్రైవేట్ జాబ్స్ ఏదైతే ఉందో ఐటీ జాబ్స్ వాళ్ళని టార్గెట్. సో ఎస్ఐ, బ్యాంక్ జాబ్స్కి కొంచెం చాలా ఎక్కువ ప్రిపరేషన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ అంటే బేసిక్ కొంచెం మన కామన్ సెన్స్ టెస్ట్ చేయడానికి. సో మీకు ఆ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐటీ జాబ్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లో చాలా అప్డేట్స్ రావడము, లేకపోతే టూల్లో చాలా అప్డేట్స్ రావడము. సో సాఫ్ట్వేర్లో టూల్లో చాలా అప్డేట్స్ వస్తాయి, బట్ మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేస్తారనమాట. సో మనము సో ఈ యాప్టిట్యూడ్ కనుక నేర్చుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పక్కా అనలిటికల్ స్కిల్స్ అవన్నీ మీకు ఇంప్రూవ్ అవుతాయి ఆటోమేటిక్గా. కోడింగ్లో కూడా మీకు కొంచెం యూజ్ అవుతుంది బేసిక్గా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు. సో చాలా ఫండమెంటల్ మ్యాథమెటిక్స్. కానీ ఇక్కడ మనం కొంచెం స్పీడ్గా ఎలా సాల్వ్ చేయాలి, ఇన్ టైంలో ఎలా ఫినిష్ చేయాలి ప్రాబ్లమ్స్ అన్నీ, సేమ్ ఇదే మీరు రేపు వర్క్ చేసేటప్పుడు యూజ్ అవ్వచ్చు. ఏమైనా ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఎలా టైమింగ్ సెట్ చేసుకోవాలి, అదంతా డెడ్ లైన్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి మీకు యూజ్ అవుతుంది. సో బేసికల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్ అనమాట యాప్టిట్యూడ్ ఇక్కడ. సో మనం బేసిక్గా ఫండమెంటల్స్ నుంచి వద్దాము. సో ఈ యాప్టిట్యూడ్ చేసేటప్పుడు మనకి 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి బేసిక్గా. సో మెయిన్ ఏంటంటే ఎడిషన్ ఎవరికైనా వస్తుంది. సో సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. సో ఇవి చాలా ఫండమెంటల్ రూల్స్ అన్నమాట. మ్యాథమెటిక్స్ అంటే ఇవి వస్తే చాలు బేసిక్గా ఈ యాప్టిట్యూడ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ మనకి క్యాలిక్యులేషన్స్ చేయడమే. సో క్యాలిక్యులేషన్స్ చేయాలంటే మనకి ఇవి పర్ఫెక్ట్ రావాలి. సో ఈ పర్ఫెక్ట్ రావాలంటే బేసిక్గా మీరు కొంచెం టేబుల్స్ ఒకటి నేర్చుకోవాలి. జస్ట్ 1 to 20 సరిపోతాయి. ఈవెన్ 10 వరకు వచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్ ఫస్ట్ స్టార్టింగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. సో మ్యాథ్స్ ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి, కొంచెం సింప్లిఫికేషన్స్ ఎలా చేయాలని. సో బాడ్ మోస్ట్ అని ఒక రూల్ ఉంటుంది, అవి ఉంటాయి. సో నేను ఇంతకుముందు వీడియోస్లో చేశాను, ఒక 11 to 12 వీడియోస్ ఉన్నాయి. అవి చాలా చిన్న వీడియోస్, కానీ ఫండమెంటల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇందులో. సో నెక్స్ట్ బాడ్ మాస్ అయిపోయాక, సో మీకు బాడ్ మాస్ వచ్చేసిందంటే ఫండమెంటల్స్ అన్నీ వచ్చేసినట్టు. సో సింప్లిఫికేషన్స్ చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ సింప్లిఫికేషన్స్ నెక్స్ట్ వచ్చేసి మీరు, సో మనకి యాప్టిట్యూడ్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్. సో ఇది చాలా ఫండమెంటల్, ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ మనకి ఇది వచ్చాక ఇంకా వేరే అన్నీ నేర్చుకోవచ్చు. సో ఎందుకంటే ఇది కూడా కైండ్ ఆఫ్ సింప్లికేషన్సే. వేరే ప్రాబ్లమ్స్లో కూడా ఇవి వస్తుంటాయి. అన్ని ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్లో మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇంపార్టెంట్ అవుతుంది. స్పెషల్లీ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కొంచెం తక్కువ యూజ్ అవుతుంది, ఎల్సిఎం ఎక్కువ యూజ్ అవుతుంది. సో మనము ఇది ఫస్ట్ వీడియో. సో రేపటి నుండి సో వీ విల్ స్టార్ట్ ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వీక్ తీసుకొని దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నేను ఎల్సిఎం, హెచ్సిఎఫ్ వీడియోస్ చేస్తాను. ఈ వీక్ ఒక వీడియో చేస్తాను. సో నా ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. సో ఈ ఛానల్ నేమ్ వచ్చేసి బేసిక్గా మీరు నా ఛానల్లోకి వచ్చాక, సో నా ఛానల్ నేమ్ వచ్చేసి బిగిన్ విత్ బేసిక్స్ బై కేపీ రెడ్డి.
సో నా ఛానల్ నేమ్ బిగిన్ విత్ బేసిక్స్ బై కేపీ రెడ్డి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు నా ఛానల్లో ఈ ప్లేలిస్ట్ ఏమని ఉంటుందంటే స్పెషల్లీ ఎస్విజిఐ స్టూడెంట్స్కి ఎస్విజిఐ సిరీస్ యాప్టిట్యూడ్ ఈ నేమ్తో మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు వెంటనే ఈ వీడియోస్ వస్తాయి, నేను యాప్టిట్యూడ్ వీడియోస్ ఏదైతే చేస్తున్నానో. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.